వెల్కమ్ టు 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో పట్టపగలు మహిళా దారుణ హత్య. 3 ఎకరాల భూమి కోసం హత్య చేసిన రెండో భర్త. మెదక్ జిల్లా తుప్రాన్ పట్టణంలో రైతుల ఆందోళన. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధాన్యం దగ్ధం చేసి నిరసన. తిరుపతి జిల్లా కేంద్రంలో వాలంటీర్లకు వందన కార్యక్రమం. వాలంటీర్ల సేవలు వెలకట్టలేనివన్న మంత్రి రోజా. చంద్రబాబు నాయుడుపై మంత్రి అంబటి రాంబాబు ఫైర్. పేద ప్రజలకు రాజధానిలో స్థానం ఇవ్వరా అని ప్రశ్న. డీటెయిల్స్ చూస్తే దళిత బస్తీ పథకం కింద రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన 3 ఎకరాల భూమి విషయంలో తలెత్తిన వివాదం ఓ మహిళ దారుణ హత్యకు కారణమైంది. అందరూ చూస్తూ ఉండగానే నిందితులు 3 మోటార్ సైకిల్ పై వచ్చి కత్తితో కర్కశంగా మహిళపై దాడి చేసి హతమార్చి అక్కడి నుండి పరారయ్యారు. అనంతరం పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. సంచలనం రేపిన ఈ ఘటన మంచిర్యాల జిల్లా కేంద్రంలో చోటు చేసుకుంది. మృతురాలు జంగాల స్వప్నను హతమార్చింది ఆమె రెండో భర్త వేల్పుల మధు, అతని తండ్రి, సోదరుడు. హత్య చేసిన అనంతరం నిందితులు కోటపల్లి పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మెదక్ జిల్లా తుప్రాన్ పట్టణంలో రైతులు ఆందోళన చేస్తున్నారు. కొనుగోలు చేసిన ధాన్యం రవాణా చేయడం లేదంటూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధాన్యం కాల్చివేసి నిరసన తెలిపారు. జిల్లాలో మరో చోట చేగుంట మండలం మక్కరాజుపేటలో అన్నదాతలు రోడ్డెక్కారు. కొనుగోలు చేసిన ధాన్యం తరలించడం లేదని ఆందోళన చేయడంతో లారీలు రాక ఇబ్బందులు పడుతున్నారు రైతులు. ప్రధాన రహదారిపై రాస్తారోకోతో వాహనాలు భారీగా నిలిచిపోయాయి. చిన్నశంకరంపేట మండల కేంద్రంలో రైతులు రాస్తారోకో చేపట్టారు. వడ్ల సంచులను తగలబెట్టి నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలని రైతులు డిమాండ్ చేశారు. రైతులకు కాండ చేసి అక్కడ తప్పేసుకోమంటున్నాము. తప్పేసుకోమన్నా కానీ తరగబోతుంది, అది పోతుంది అని చెప్పేసి డైరెక్టర్ చైర్మన్ ఏది పట్టించుకుంటారు. మా బాధ మొన్న తెచ్చి అన్ని మొలకలు వచ్చినాయి. అన్ని మొలకలు వచ్చినాయి. మళ్ళీ ఇప్పుడు వర్షాలు వచ్చి రెడీ ఉన్నాయి. వర్షాలు వచ్చే మూసడి కుడుతుంది. ఇప్పుడు మళ్ళీ అట్లే ఉన్నాయి. కాటలు అయితే లేవు, అటు కాటలు అయితే లేవు. లారీ కాంటా పెడుతూ మళ్ళీ లారీ పోయేదాకా మళ్ళీ కాంటా పెడతలేరు. ఎట్లున్న వాళ్ళు అట్లే ఉంటున్నాయి. పోసి ఒక 2 రోజుల దగ్గరకు వస్తుంది. మళ్ళీ వర్షాలు వచ్చే అవకాశం ఉంది. మా బాధ ఎవరు చెప్పుకోవాలి? చైర్మన్ పట్టించుకుంటలేరు, డైరెక్టర్ పట్టించుకుంటలేరు. ఎవరు పట్టించుకోలేదు. ఎందుకు మళ్ళా రైతే రాజు మాట్లాడతారు. మేము ఎంఆర్ఐ మేడం దగ్గరికి పోయినాం. మేడం దగ్గర పోతే మేడం మా ఊళ్ళో కేసీఆర్ చెప్తేనే, కేసీఆర్ నరేంద్రరావు చెప్తేనే మేము ఒడ్డు కొంటాం, ఒడ్డు తీసుకుంటాం, మేము సభ చేస్తామని చెప్పి కొట్టుకుంటూ 10 సార్లు తిరిగిన ఎంఆర్ గారికి. నా దగ్గర లేదు, నా సమాచారం లేదు. మీరు కలెక్టర్ దగ్గర పోతారా, ఎంఆర్ఐ దగ్గర ఆర్ఎస్ దగ్గర పోతారా, కేటీఆర్ దగ్గర పోతారా, కేసీఆర్ దగ్గర మీ ఇష్టం, నాకు సంబంధం లేదని చెప్పి మా తోటి బల్ల గుద్దాడు మాట్లాడుతుంది ఎంఆర్ఐ మేడం. ఎందుకున్నది ప్రజలు పట్టించుకోవాలి. మేడం వెంటనే సస్పెండ్ చేయాలని మా రైతులం అంగరంగా దుమ్మలేదా సస్తానికి ఈ ఎంఆర్ఐ ఆఫీసులో కూడా మేము తీసుకొచ్చారు. రైతు 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 లేదు రాజంలో అని చెప్పారు కదా. మరి రైతులు చచ్చిపోతున్నారు. ఈ అధికారులు ఎక్కడ ఉన్నారు? ఇక్కడ
రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు తిరుపతి జిల్లా కేంద్రంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమాన్ని నిర్వహించడం, అందులోనూ తాను పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని, వాలంటీర్ల సేవలు వెలకట్టలేనివని, వాలంటీర్ల సంక్షేమ సేవకులని రాష్ట్ర పర్యాటక యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. తిరుపతి స్థానిక ఎస్వి యూనివర్సిటీ శ్రీనివాస ఆడిటోరియంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ కె వెంకటరమణారెడ్డి, మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ హరిత, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ 15 ఆగస్టు 2019వ తారీఖున ఆంధ్ర రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల వ్యవస్థను ప్రారంభించారని తెలిపారు. జగనన్న ఇచ్చిన మాటకు కట్టుబడి ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారని, వరుసగా 3వ ఏడాది నిర్వహిస్తున్న వాలంటీర్లకు వందనం సన్మాన కార్యక్రమం నిర్వహణలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. వాలంటీర్ల యొక్క వ్యవస్థ ఇది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా కూడా ఎక్కడా కూడా ఇటువంటి వ్యవస్థను మనం చూడం. ఒక 50 ఏళ్ళ నుంచి 100 ఏళ్ళ లోపల ఒక వాలంటీర్ ఉండడం అనేది ప్రపంచంలోనే లేదు. అటువంటి గొప్ప వ్యవస్థ మన ఆంధ్రప్రదేశ్లో ఉంది. వాలంటీర్స్ ని గొప్పగా చెప్పారు. అంటే మీరు వారి కుటుంబ సభ్యులుగా వారికి ఒక సంక్షేమ పథకం కావాలన్నా, ఒక ఇల్లు కావాలన్నా, ఒక బర్త్ సర్టిఫికేట్ కావాలన్నా, ఒక డెత్ సర్టిఫికేట్ కావాలన్నా, అవినీతికి తావు లేకుండా, లంచాలకి తావు లేకుండా వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చినప్పుడు చాలా చులకనగా మాట్లాడారు ప్రతిపక్ష నాయకులు. మీకు గుర్తుందా? వాలంటీర్స్ అంటే మూటలు మోసే వాళ్ళు ఏం పని చేస్తారు? ఇంట్లో మగవాళ్ళు లేనప్పుడు వెళ్ళి తలుపులు తట్టి అసహ్యంగా ప్రవర్తించే వాళ్ళ అని మాట్లాడిన మాట గుర్తున్నాయా మీకు? ఈరోజు అలా మాట్లాడిన వాళ్ళు సిగ్గుపడే విధంగా సూర్యుడి కంటే ముందు వెళ్ళి పింఛన్ని చేతిలో పెట్టిన ఆ పేదవాళ్ళ జీవితాల్లో వెలుగును నింపిన వాలంటీర్స్ అందరూ చూస్తున్నారు. మూటలు మోసేవాళ్ళు కాదు, బాధ్యతలు మోసేవాళ్ళు అని చెప్పి మీరు నిరూపించుకున్నారు. ఈరోజు ఆ ప్రతిపక్ష నాయకులు కూడా మేము అధికారంలోకి వస్తే ఈ వాలంటీర్ వ్యవస్థని కొనసాగిస్తాం అని ప్రకటించే స్థాయికి జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన ఈ వాలంటీర్స్ పని చేశారు కాబట్టి ఈ క్రెడిట్ మీకు కూడా వర్తిస్తుంది. ఇళ్ల చుట్టూ తిరిగి వాళ్ళ కాళ్ళు మొక్కితే జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి. కానీ ఈరోజు డైరెక్ట్ గా వాలంటీర్ వెళ్ళి ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ ఎలిజిబిలిటీ ఏంటి, వాళ్ళకి ఏం వస్తుంది ప్రభుత్వం నుంచి అనేది ఐడెంటిఫై చేసి అప్లోడ్ చేసి వారి అకౌంట్స్ కే నేరుగా రావటం అనేది మనం చూస్తున్నాం. ఎక్కడ ఒక లంచానికి అవకాశం లేదు, ఎవరిని అడుక్కోవాల్సిన అవసరం లేదు, ఏ నాయకుడి కాళ్ళు మొక్కాల్సిన అవసరం లేకుండా ఈరోజు ప్రజలకి అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తున్న ఈ వాలంటీర్స్ ని తీసుకొచ్చిన జగనన్నకి ముందుగా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నా. ఎందుకంటే చాలా మంది నాయకులు ఈ దేశంలో చాలా మీటింగ్స్ లో మాట్లాడారు, సమాజాన్ని నిర్మిస్తాం, అలాగే ప్రజల వద్దకి పరిపాలన తీసుకొస్తామని. కానీ ఎన్నికలైన తర్వాత అవి గాల్లో కలిసిపోయాయి తప్ప ఏ నాయకుడు కూడా చేయలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాతే ఈరోజు గ్రామ స్వరాజ్యం ఏదైతే గాంధీ గారు కలం కన్నారో మరి గడప వద్దకే ఈరోజు పరిపాలన తీసుకొచ్చి ప్రజలకి అక్కడే అన్ని కూడా అందించడం అనేది మనం చూస్తున్నాం. అలాగే 100 మంది చంద్రబాబులు, 1000 మంది పవన్ కళ్యాణ్లు అడ్డుపడిన రాజధానిలో పేద ప్రజలకు ఇంటి పట్టాలిచ్చి తీరుతామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రులు అంబటి రాంబాబు స్పష్టం చేశారు. హైకోర్టు, సుప్రీంకోర్టులు పేద ప్రజలకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో చంద్రబాబు నాయుడికి కడుపు మండుతోందన్నారు. ఆ కడుపు మంటతోనే సెంటు స్థలం శవాన్ని పూడ్చేందుకు సరిపోతుందని వ్యాఖ్యలు చేశారని విమర్శించారు. పేద ప్రజలకు రాజధానిలో స్థానం ఇవ్వరా అని ప్రశ్నించారు. 50,000 మంది పేద ప్రజానీకానికి ఇళ్ళు ఇవ్వాలనేటువంటి ప్రతిపాదన, అంటే పట్టాలు ఇవ్వాలనే ప్రతిపాదన ప్రభుత్వం చేస్తే అన్ని రకాలుగా అడ్డంపడ్డారు. రైతులు ఎంతమంది రైతులు? 33,000 ఎకరాలు ఇచ్చినటువంటి రైతుల్లో 10 మంది కోర్టుకు వెళ్ళారంట. ఎంత ఖర్చు పెట్టారండి కోర్టులో? ఎంతమంది పీడనలు పెట్టారండి? చంద్రబాబు వాళ్ళలో పరకాయ ప్రవేశం చేసి వాళ్ళ చేత వేయించాడు కదా, చంద్రబాబు కదా వేయించింది కాదని చెప్పమనండి. ఆ ఫ్రస్ట్రేషన్లోనే హైకోర్టు, సుప్రీంకోర్టు పేద ప్రజానీకానికి ఇవ్వవచ్చును పట్టాలు అని నిర్ణయం చేసిన తర్వాత ఆ కడుపు పంటలో ఏం మాట్లాడతాడు? దాని శవాన్ని బాధేసుకోవాలనేటువంటి మాట్లాడే పరిస్థితి చేస్తున్నారు. దాంతోపాటు ఈనాడు, ఆంధ్రజ్యోతి అది వాసన సరిగా లేదు, రోడ్లు వేయలేరు, డబ్బులు లేవు,
పేదవాడికి ఇళ్ల పట్టాలు ఇస్తుంటే ఇంత ఆక్రోశాన్ని ప్రదర్శిస్తున్నటువంటి ఈనాడు, ఆంధ్రజ్యోతి, TV5, ABN, చంద్రబాబు నాయుడు గారు ఏంటిదంతా నాకు అర్థం కాదు. పేద ప్రజలకి రాజధానిలో స్థానం లేదా? అఫ్కోర్స్ రాజధాని అక్కడే ఉందనుకుందాం, ఎందుకంటే కోర్టులో డిస్ప్యూట్ ఉంది కాబట్టి నేను మనం చేస్తున్నాం. మేము 3 రాజధానులు సపోర్ట్ చేస్తున్నాం, ఇప్పటికే సపోర్ట్ చేస్తున్నాం. కోర్టు ఆర్డర్స్ వచ్చిన తర్వాత దాని ప్రకారం ముందుకు నడుచుకుంటాం. 3 రాజధానులే మా ఫిలాసఫీ, మా సిద్ధాంతం. 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలని, అటు రాయలసీమ, ఉత్తరాంధ్ర, అదేవిధంగా మన కోస్టల్ ఆంధ్ర 3 ప్రాంతాలు అభివృద్ధి చెందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నటువంటి ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఈ రాజధాని కోసం సేకరించినటువంటి భూముల్లో పేదలకు ఇవ్వడానికి వీల్లేదనేటువంటి మాట, దుర్మార్గమైనటువంటి మాట మాట్లాడుతూ ఉన్నారు. దానికోసం సర్వశక్తులు ఒడ్డారు, చివరికి ఫెయిల్ అయ్యారు. ఇప్పుడు వచ్చి వెధవరాతలన్నీ రాసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. పేదవాడికి అక్కడ డబ్బులు లేవు, ఎట్లా పూర్తి చేస్తారు? పూర్తి చేస్తారు కదా, నేను మనం చేస్తున్నాను. మన నియోజకవర్గంలో, సత్తెనపల్లి నియోజకవర్గంలో కాదు, ఎక్కడైనా చూడండి, చాలా చోట్ల ఇళ్ల నిర్మాణం శరవేగంగా సాగుతుంది. అన్నీ ఒక రోజుతో కావు. గవర్నమెంట్ నుంచి ఫండ్స్ రావాలి, బిల్స్ రావాలి. ఒక్క రైతును కూడా అప్పు పెట్టకోకుండా వేల ఎకరాలు, లక్షల ఎకరాలు మొన్న పేద ప్రజల కోసం ఎక్వైట్ చేసినటువంటి ప్రభుత్వం కాదా? అందరు అకౌంట్స్లో పడ్డాయి, ఎక్కడ జరగలేదే. అందరికీ అనుకున్న ప్రకారం ఇచ్చినటువంటి ప్రభుత్వం. ఇవాళ ఇల్లు నిర్మాణం జరుగుతూ ఉంది. కాలనీస్ కూడా చూపిస్తాను మీకు, అవసరమైన రోజు నా కాలనీస్ అన్ని తిరుగుతాను. కొన్ని కాలనీస్లో నిర్మాణం జరగట్లేదు, వాటి గురించి కూడా ఆలోచన చేస్తాం. అవి కూడా అభివృద్ధి చేసేటువంటి కార్యక్రమం చేసుకోవచ్చు. లోతట్టు ఏరియాలు ఇచ్చారు, అవసరమైతే మారుస్తాం, మార్చి మరొక చోట ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. ప్రతి పేదవాడికి ఈ రాష్ట్రంలో ఇల్లు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కట్టిస్తుంది. దీనిలో ఏ విధమైన సందేహం లేదు. 100 మంది చంద్రబాబులు, 1000 మంది పవన్ కళ్యాణ్లు అడ్డం. భయంతో వృద్ధ దంపతులు ఆత్మహత్య ఘటన మదనపల్లిలో చోటు చేసుకుంది. మొరుసుపల్లి బురుజుకు చెందిన నరసింహులు భార్య వెంకట సుబ్బమ్మ కొన్నేళ్ల కిందట మదనపల్లి ఆనపగుట్టకు వచ్చి దుకాణం నిర్వహిస్తున్నారు. నరసింహులు తన తమ్ముడు అప్పులకు ఆస్తి అమ్మి రాసివ్వలేదని అతడు తమ్మలపల్లి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్టేషన్ కు రావాలని నరసింహులకు ఫోన్ రావడంతో భయపడిన దంపతులు విషం తాగి ఆత్మహత్య చేసుకుని మృతి చెందారు. తమ్మలపల్లి వృద్ధ దంపతులు ఆస్తి వివాదంతోనే మదనపల్లిలో బలవన్మరణం చెందారని డీఎస్పీ కేశప్ప స్పష్టం చేశారు. డీఎస్పీ మీడియాతో మాట్లాడుతూ మొరుసువాని బురుజుకు చెందిన నరసింహులు తమ్ముడు అప్పుల వద్ద డబ్బులు తీసుకుని ఆస్తి రాసివ్వకుండా 2 ఏళ్లుగా కాలయాపన చేశాడని, అప్పుల ఫిర్యాదుతో తంబలపల్లి పోలీసులకు ఫోన్ చేసి సమస్య పరిష్కరించుకోవాలని కోరారని, బెదిరించలేదని స్పష్టం చేశారు. ఏం పేరు, ఏం జరిగింది? వాళ్ళు అడిగి స్టేషన్ కాడికి ఎవరికి కంప్లైంట్ ఇచ్చినారో తెలియదు. అలాగే ఎస్ఐ ఫోన్ చేసినాడు, తమ్మలపల్లి నుంచి ఫోన్ చేసినాడు. పొద్దున్న ఇక్కడ అంటే మీ తమ్ముడు వాళ్ళకి భూమి రాయించినారంటే కదా, రాయించేసిపోతారంటే లేదంటే మీ ముందు యాక్షన్ తీసుకుంటాము ఏదని చెప్పినారు. లేదు నాకు అవ్వదు, రేపు పొద్దున్నే మా భార్యను తీసుకొని ఇరుపాక్షపురం వాళ్ళు నేను అయ్యి లేదు, నేను పొద్దున్నే రాను, మన్నాడు వస్తాను అని చెప్పినాడు ఎస్ఐ సార్తో. లేదు ఖచ్చితంగా రావాలంటే లేదు నాకు అబ్బని అవ్వదు, మా భార్యకి ముందు కొడుచుకొని రాలా, ఇరుపాక్షపురం పోలే ఈరోజు అయ్యేలేదు అన్నాడు. సరే మన్నాడైనారా ఖచ్చితంగా అని చెప్పి సార్ కట్ చేసినారు. అంతే. ఆ తర్వాత పురుగులంతా దాని గురించి డిస్కస్ చేసుకుంటూ ఉన్నారు. మళ్ళీ ఇప్పుడు ఇట్లా చేసుకుంటారు. పురుగుల ముందే తగినా సార్ మా చిన్న అప్పల్లా కేసు ఏం పెట్టింది సార్. వాళ్ళకి కంప్లైంట్ ఇచ్చినారంటే మా చిన్న అప్పల్లా సార్, అంతే, ఇంకెవరు లేదు. 2 సంవత్సరాల నుంచి గొడవలు జరుగుతూనే ఉన్నాయి. మా నాన్న డబ్బులు ఎత్తి తీసుకున్నాడు, భూమి రాసిస్తాను, కానీ భూమి రాసిలా డబ్బులు తిరిగి ఇలా. కానీ మా చిన్న వాళ్ళు డబ్బులు తీసుకున్నావు కదా, భూమి రాసిచ్చు కదా అని అడిగితే నేను రాసిను ఇట్లా అట్లా అంటానే ఉన్నాడు. ఆ రోజు నుంచి కూడా 2 సంవత్సరాల నుంచి కూడా వాళ్ళు డబ్బులు తీసుకుని నలుగురికి ఉంటారా, వాళ్ళు అడుగుతూ ఉన్నారు భూమిని రాసి లేదన్నా అమౌంట్ అన్న అయ్యేది. మా లాస్ట్కి అమౌంట్ అయితే నేను ఏదో భూమి రాయిస్తానులే అన్నాడు, కానీ తిప్పుతానే ఉన్నాడు 2 సంవత్సరాల నుంచి రాయిస్తాను కానీ రాయించింది ఇలా. మళ్ళీ ఇంకా ఫైనల్గా నిన్నేమో పోయి కంప్లైంట్ ఇచ్చినారు అక్కడ తమ్మలపల్లికి పోయి. అక్కడి నుంచి ఫోన్ రావడము ఇదంతా జరగడము జరిగింది. అదే చెప్పాలా, పురుగుల మంది తాగినారు సార్, పురుగుల మంది తాగినారు. అది మేము ఆ పక్క రూమ్లో ఉన్నాము. వీళ్ళు 10 నిమిషాల క్రితం కూడా బాగానే ఉన్నారు.
10 నిమిషాల క్రితం కూడా బాగానే ఉన్నారు. మేము ఆ పిల్లలు బయట పండుకున్నారు, బయటే పండుకున్నారు. నేను ఇంట్లో పండుకున్నాను, వీళ్ళు ఈ పక్క రూమ్లో పండుకున్నారు. 10 నిమిషాలు గడి తీసుకొని మళ్ళీ బయటకు వచ్చేసినాడు కక్కుకుంటా. మళ్ళీ అంతా మేము అరుచుకుంటా బయటకు వచ్చి చూస్తే మళ్ళీ సోపు నీళ్ళు అవి ఏవేవో తాకినారు. అయినా మళ్ళీ వెంటనే అంబులెన్స్ ఫోన్ చేస్తే ఇదే ఇట్లా జరిగింది. మేము ఉండేది అనుకుంటున్నాను సార్, అసలు తమ్మాలపల్లి దగ్గర మున్సిపల్ గుర్తు తమ్మాలపల్లి దగ్గర. పంచాయతీ ఏది? పంచాయతీ వచ్చేసి ఐడియా లేదు సార్. పార్వతీపురం మన్యం జిల్లా పరిసర ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. భయంకరమైన ఈదురుగాలుల కారణంగా పార్వతీపురంలో ఉన్న 2 రైల్వే స్టేషన్లలో ఎలక్ట్రికల్ లైన్లపై చెట్టు కొమ్మలు తెగిపడడంతో పట్టాలు పై వైర్లు తెగిపడ్డాయి. ఇక వైర్లు తెగిన కారణంగా 2 వైపులా కొన్ని గంటల పాటు రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. ఈ కారణంగా స్టేషన్లోనికి ప్రయాణికులను వెళ్లకుండా సిబ్బంది నిలిపివేశారు. అలాగే పట్టణంలోని భారీ వర్షం, ఈదురుగాలులు కారణంగా అక్కడక్కడ విద్యుత్ వైర్లపై చెట్టు కొమ్మలు తెగిపడ్డాయి. పాత బస్టాండ్ వద్ద ప్రధాన రహదారిపై వర్షపు వరద నీరు చేరి నిలిచింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. ಕೆಂಪು ರೂಬಿ, ಮುತ್ಯಂ ಪೇರ್, పగడం కోరల్, పచ్చ యమరాల్, కనకపుష్య రాగం ఎల్లో సఫైర్, వజ్రం డైమండ్, నీలం బ్లూ సఫైర్, గోమేధికం హెసోనైట్, వైఢూర్యం క్యాట్సై. రత్నాల్లో మహత్యం ఏమిటి? రత్నం పెడితే తలరాత మారుద్దా? రత్నం మారితే రంగు పడుద్దా? రత్నం మహత్యం త్వరలో మీ 95 న్యూస్ ఛానల్లో. మీ జాతకం బాగాలేదని ఇబ్బంది పడుతున్నారా? మీరు అనుకున్న పనులు జరగడం లేదా? నిత్యం సమస్యలతో సతమతమవుతున్నారా? మరి ఇంకెందుకు ఆలస్యం? మీకు జాతక రత్నాలపై నమ్మకం ఉంటే మీ జాతకం ప్రకారం జ్యోతిష్యుడు చెప్పిన సర్టిఫైడ్ నవరత్నాల కోసం వెంటనే సంప్రదించండి. సంప్రదించవలసిన అడ్రస్ ఎస్కే జ్యువెలర్స్, రామ్నగర్, హైదరాబాద్. నెంబర్ 9640261234. మీ పెళ్లి రోజు, పుట్టినరోజులు, మరే ఇతర శుభ కార్యక్రమాలకైనా మీ బంధువులకు, శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు చెప్పాలనుకుంటున్నారా? మీ ఇంట్లో జరిగే శుభకార్యాలను టీవీలో చూడాలనుకుంటున్నారా? అయితే ఆలస్యం ఎందుకు? 95 న్యూస్ అందిస్తోంది మీకు ఆ అద్భుతమైన అవకాశం. ఆలస్యం ఎందుకు? స్క్రీన్ పై కనిపించే ఈ నంబర్కు వెంటనే డయల్ చేయండి. మీరు చెప్పే శుభాకాంక్షలు ప్రత్యక్ష ప్రసారంలో చూడండి. మీరు డయల్ చేయవలసిన నంబర్ 9912696750. వెల్కమ్ బ్యాక్ టు 95 న్యూస్. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో అప్రకటిత కరెంటు కోతలకు నిరసనగా ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు విద్యుత్ సబ్స్టేషన్ వద్ద లాంతర్తో నిద్ర చేస్తూ నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నిమ్మల మాట్లాడుతూ గత చంద్రబాబు హయాంలో రాష్ట్రంలో కరెంటు కోతలు, విద్యుత్ ఛార్జీలు భారం లేదన్నారు. నేడు రాష్ట్రంలో కరెంటు ఎప్పుడొస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఇంట్లో పడుకుంటే ఉక్కపోత, బయట పడుకుంటే దోమల మోతగా ఉందన్నారు. రాష్ట్రంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంధన ఛార్జీలు, సర్దుబాటు ఛార్జీల పేరుతో వినియోగదారుడిపై పెను భారం మోపడం తప్ప నాణ్యమైన కరెంటు ఇవ్వలేని అసమర్థ ప్రభుత్వం అని అన్నారు. అంటే అన్ని నమ్మడం అన్ని వదిలేస్తుంది అండి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇష్టానుసారంగా కరెంటు కోతలతోటి ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినటువంటి 4 సంవత్సరాల్లో 7 సార్లు కరెంటు ఛార్జీలు పెంచి భారం పేదవాడి మీద పెట్టి ఈవేళ వేసవి కాలం ఇంట్లో పడుకుంటే ఉక్కపోత,
బయట పడుకుంటే దోమల మోత. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో కరెంటు పరిస్థితి. ఎంత అన్యాయమేనంటే రాబోయేటువంటి రోజుల్లో వినియోగదారులు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడే ప్రతి ఇంటికి కూడా స్మార్ట్ మీటర్ బిగిస్తూ ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఆ స్మార్ట్ మీటర్ కొనుగోలులో కూడా 29,000 కోట్ల రూపాయలు ఈవేళ టెండర్లు పిలుస్తూ ఉన్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. 29,000 కోట్ల రూపాయలు పెట్టి ప్రతి ఇంటికి కూడా స్మార్ట్ మీటర్. అంటే స్మార్ట్ మీటర్ అంటే ఇప్పుడు మన సెల్ ఫోన్ ఉంది, ఈ సెల్ ఫోన్లో మనం ఏదైతే పెయిడ్ అంటే ఒక 500 రూపాయలు పెట్టి మనం ఇందులో పెట్టుకుంటే 500 రూపాయల వరకు కూడా సెల్ ఫోన్ పనిచేస్తుంది. 500 రూపాయలు అయిపోయినట్టు ఆటోమేటిక్గా ఫోన్ ఆగిపోతుంది. రేపు భవిష్యత్తులో కూడా స్మార్ట్ ఫోన్లు పెట్టి దానికి కూడా ఈ యొక్క ప్రీపెయిడ్ పోస్ట్ పెయిడ్ ఎలాగని మనం అమౌంట్ వేసుకుంటున్నాము సెల్లో. రేపొద్దుట ఆ స్మార్ట్ మీటర్లో కూడా అడ్వాన్స్గానే ఒక 2,000, 3,000, 5,000 రూపాయలు అడ్వాన్స్గానే ఆ స్మార్ట్ మీటర్లో పెట్టుకుంటే మీ యొక్క మీటర్ పనిచేస్తుంది, కరెంట్ వస్తుంది. తర్వాత ఆ డబ్బులు అయిపోతే ఆటోమేటిక్గా మీ ఇంట్లో కరెంట్ కట్ అయిపోద్ది. అంటే అంత ప్రజల్ని దోచుకునేటువంటి విధంగా ఈ యొక్క దోపిడీ విధానాలు ఈ ప్రభుత్వం ఉంటున్నాయి తప్ప ఈవేళ ప్రజలకు ఉపయోగపడేటువంటి పరిస్థితి అయితే ఎక్కడ కూడా ఉండట్లా. ఈవేళ ప్రజలు ఒక పూట భోజనం లేకపోయినా ఉండగలుగుతారు, కానీ ఒక గంట కరెంటు లేకపోతే ఉండలేనటువంటి పరిస్థితి. ఈవేళ ఒక ఫ్యాన్ తిరగకపోతే పాపం చిన్నపిల్లడు గొక్కెట్టి ఏడుస్తాడు. ఇంట్లో ఒక మిక్సీ తిరగాలి, గ్రైండర్ తిరగాలి, ఒక టీవీ పని చేయాలి, ఒక ఫ్రిడ్జ్ పని చేయాలి, ఒక మోటార్ పని చేయాలి. ఇన్ని గృహోపకరణాలన్నీ కూడా ఈ యొక్క కరెంటు మీద ఆధారపడిన తర్వాత ఇట్లా ఇష్టానుసారంగా కరెంటులు కట్ చేసేసి ఇట్లా ఇష్టానుసారంగా కరెంటు ఛార్జీలు పెంచేస్తే ఆ మధ్యతరగతి వాడు, ఆ పేదవాడు పరిస్థితి ఏంటి? వాళ్ళు జగన్మోహన్ ఆలోచన చేయాలి. దీన్ని ఇమ్మీడియట్లీ చక్కబెట్టాలి. నాణ్యమైనటువంటి కరెంటు ఇటు గృహాలకి, అటు ఆక్వా రంగానికి, అటు పారిశ్రామిక రంగానికి ఇవ్వాలి. లేని పక్షంలో కృష్ణా జిల్లా ఏకొండూరు మండలం ఖమ్మంపాడు గ్రామంలో జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 3కి తీవ్ర గాయాలయ్యాయి. రోడ్డుపై నిలిచిన ప్రయాణికులను వేగంగా వచ్చిన షిఫ్ట్ కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో క్షతగాత్రులను అంబులెన్స్లో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్య సేవలకు విజయవాడకు సిఫారసు చేశారు. ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఎందుకంటే లెఫ్ట్ వచ్చేసాడు. ముందు జరపాలా నెల్లూరు జిల్లా నెల్లూరు రూరల్ నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ షేక్ అబ్దుల్ అజీజ్ మీడియా సమావేశం నిర్వహించారు. డిసెంబర్ 2022 నుంచి ఇదేం కర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం ప్రారంభించామని అన్నారు. నెల్లూరు జిల్లాలో ఉండే నియోజకవర్గాల అందరూ ఇన్ఛార్జీలు ఈ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటికి వెళ్లి సర్వే చేశామన్నారు. జగన్ ప్రజలకు చేసిందేమీ లేదని, నిత్యావసర సరుకులు, కరెంటు బిల్లులు, పెట్రోల్, డీజిల్ రేట్లు, మద్యం రేట్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారం మీద కమిషన్లు దోచుకుంటున్నాడే తప్ప ప్రజలు ఎలా బతకాలో, ఏం చేయాలో అన్న ఆలోచన అతనికి లేదని అన్నారు. ఇది ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన కర్మ అని, జగన్ కోట్ల రూపాయలు అప్పులు చేసి ఆంధ్ర రాష్ట్రాన్ని కొదవబెట్టే స్థితికి తీసుకొచ్చాడని ముఖ్యమంత్రి జగన్ పై తీవ్రంగా మండిపడ్డారు. అభివృద్ధి లేదు, ప్రజలకు ఏం కావాలి? ప్రశాంతంగా బయటికి పోతే ఏదైనా సాయంత్రం పూట పెద్ద వయసు వాళ్ళు, చిన్న పిల్లలను తీసుకొని ఎక్కడైనా పార్కులకి ఎక్కడికైనా పోవాలంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు ఒక్కటైనా కట్టారు. ఉదాహరణకి నెల్లూరులోనే, నెల్లూరు నగరంలో 100 పార్కులు, ఏదో 4 గోడలు కట్టలేదు. ప్రజలు పోయి కూర్చునేటట్టు ఒక మెట్రోపాలిటన్ సిటీలో ఉన్నట్టు అక్కడ ఒక జిమ్ పెట్టాము మేము, అందరికి పనికి వచ్చేటట్టు, మహిళలకి అందరికి ప్రతి పార్క్ లో పిల్లలకు ఆడుకునే దానికి పెట్టాము.
ఎంటర్టైన్మెంట్ పెట్టాం, దీన్ని నాశనం చేశారు. కానీ ముందుకు ఉన్నట్టుగానే ఆపలేని స్థితి ఇది, దుర్మార్గం ఇది. ప్రజలు కోరుకుంటున్నారు, మా ఆవేదన కాదు, ప్రజల ఆవేదన. 68.42% ప్రజలు ఈ రోజు కోరుకుంటున్నారు. ఇవన్నీ వాళ్ళ సంతకాలతో ఉన్నాయి, సంతకాలు, ఇది అబద్ధాలు కాదు, సంతకాలతో ఉన్నాయి, ఫోన్ నెంబర్లతో ఉన్నాయి. 74.85% ప్రజలు ఈ యొక్క కమాడిటీస్ పైన, నిత్యావసర వస్తువుల పైన ధరలు పెరిగిపోయాయని గుండెలు బాదుకుంటున్నారు. వాళ్ళ యొక్క ఆత్మరోధనే ఇదంతా, ఈ బాధలన్నీ. అలాగనే నెక్స్ట్ నెంబర్ 2 సమస్య ఆల్కహాల్. ఈ యొక్క సారాయి ఏదైతే మద్యంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి నిత్యం దఫాల వారిగా మేము తగ్గించి వస్తాను అని చెప్పారు. దఫాల వారిగా మీరు చూశారు. గతంలో వాడు కష్టపడే సొమ్ము మాత్రమే తీసుకెళ్లి తాగి ఏదో ఇంట్లో కొద్దిగా పడేసేవాడు, మీరు తినండి అని. ఈ రోజు అది కాదు. ఇంట్లో భార్య ఏమైనా దాపెట్టుకో ఉండే ఆ పెట్లో ఇంటి కానీ తీసుకెళ్లి తాగే పరిస్థితి వచ్చేసింది. ఎందుకంటే 70-80 రూపాయలు ఉండే ధరని 250 రూపాయలు చేసేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి. ఇది ఒక విడ్డూరం. ఇది తగ్గించాలని వాడు మద్యాన్ని తగ్గించేయాలి కానీ, తీసేయాలి కానీ, ఇట్ట రేట్లు పెంచామని చెప్పి. ఇంకో దురదృష్టం ఏంటంటే ఈ రాష్ట్రం ఆడబిడ్డలు తాళిలు డబ్బులు మనం బ్రతుకుతున్నాం, దురదృష్టమే. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మంచిర్యాల జిల్లా కేంద్రంలో పట్టపగలు మహిళా దారుణ హత్య. 3 ఎకరాల భూమి కోసం హత్య చేసిన రెండో భర్త. మెదక్ జిల్లా తుప్రాన్ పట్టణంలో రైతుల ఆందోళన. తహసీల్దార్ కార్యాలయం ఎదుట ధాన్యం దగ్ధం చేసి నిరసన. తిరుపతి జిల్లా కేంద్రంలో వాలంటీర్లకు వందన కార్యక్రమం. వాలంటీర్ల సేవలు వెలకట్టలేనివన్న మంత్రి రోజా. చంద్రబాబు నాయుడుపై మంత్రి అంబటి రాంబాబు ఫైర్. పేద ప్రజలకు రాజధానిలో స్థానం ఇవ్వరా అని ప్రశ్న. ఇవి బులెటిన్ డీటెయిల్స్. చూస్తూనే ఉండండి 95 న్యూస్.